సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు ప్రాణ స్నేహితులు. చాలా కాలం తర్వాత ఒకే చోట కలిశారు. ఇద్దరి గురువు అయిన కోచ్ దివంగత రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో కలుసుకున్నారు. వేదికపైన ఉన్న కాంబ్లీని సచిన్ ఆత్మీయంగా పలకరించాడు. తొలుత మాస్టర్ను కాంబ్లీ గుర్తుపట్టలేదు. కానీ ఆ వెంటనే గుర్తుపట్టి భావోద్వేగానికి లోనయ్యాడు. సచిన్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఎంతకీ మాస్టర్ చేతిని వదల్లేదు. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి సచిన్ చేయిని విడిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్ననాటి నుంచి సచిన్, కాంబ్లీ కలిసే క్రికెట్ ఆడారు. అయితే మాస్టర్ బ్లాస్టర్ అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. పరుగుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. వినోద్ కాంబ్లీ కూడా అంతర్జాతీయ క్రికెట్ ను ఘనంగానే ఆరంభించాడు. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో కొన్ని వ్యసనాలకు బానిసై కెరీర్ ను నాశనం చేసుకున్నాడనే చర్చ ఉంది. పైగా కొంతకాలం క్రితం కాంబ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 2013లో మాజీ క్రికెటర్ కు గుండెపోటు వచ్చింది. యాంజియోప్లాస్టీ తర్వాత కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. ఇతరుల సపోర్ట్ లేకుండా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. సొంతంగా నడవలేకపోతున్న వీడియోలు కూడా కొంతకాలం క్రితం వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు బయటకొచ్చాక ఓ వేదికపై సచిన్, కాంబ్లీ తాజాగా కలుసుకున్నారు. అచ్రేకర్ మెమోరియల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలకరించుకున్నారు. 1988లో పాఠశాల స్థాయి క్రికెట్లో సచిన్, కాంబ్లీ జోడీ అదరగొట్టింది. హ్యారీస్ షీల్డ్ సెమీఫైనల్లో 664 పరుగుల రికార్డు పార్ట్నర్షిప్ సెట్ చేసింది. ఇద్దరు ట్రిపుల్ సెంచరీలతో మెరుపులు మెరిపించారు. సచిన్ 326 పరుగులు చేయగా కాంబ్లీ 349 పరుగులు సాధించాడు. కెరీర్ లో వినోద్ కాంబ్లీ భారత్ తరఫున 17 టెస్టుల్లో బరిలోకి దిగాడు. 1084 పరుగులు సాధించాడు. 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అత్యధిక స్కోర్ 224 పరుగులు. 104 వన్డేల్లో 2447 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1993లో టెస్టుల్లో బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు కొట్టిన వినోద్ కాంబ్లీ తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. ఆటకు త్వరగా దూరమైపోయాడు.